కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరు చలపతిరావు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొని నార్త్ రాజుపాలెం సెంటర్ నందు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పార్టీలకు అతీతంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి అని, పేదల బాగు కోసం 108 ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అలాంటి నాయకుడికి ఈ రోజు 75వ జయంతి వేడుకలు చేసుకోవడం సంతోషమన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గ్రామ ప్రజలకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంధం శేషయ్య, ఎంపీపీ గాలి జ్యోతి, సర్పంచ్ బొచ్చు సుప్రియ, సునీల్ రెడ్డి, మోహన్ కృష్ణ, కొండా శ్రీనివాసులు రెడ్డి, బొచ్చు శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీలు చూడకుండా ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు, పేదలు బాగుండాలని ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, 104 కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, అనేక పథకాలు పేదల కోసం, రైతాంగం కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో, చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నెల్లూరు జిల్లా అంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి గౌరవం, గుర్తింపు ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కృష్ణపట్నం పోర్టు కానివ్వండి, మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ కానివ్వండి, నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి నెల్లూరు బ్యారేజ్ కానివ్వండి, అనేక సెజలు తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిని. రాజశేఖర రెడ్డి గారిని ప్రతిపక్షాలు కూడా అభినందించాయి. తెలంగాణ శాసనసభలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారిని బ్రహ్మాండంగా పొగడ్తలతో ముంచెత్తారు. 104 కానీ, 108 కానీ వీటన్నిటి మీద చర్చ జరుగుతూ రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించిన శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు శాసనసభలో. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా